కర్ణాటకలో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి, ఐపీఎస్ ఆఫీసర్ డి రూపా మధ్య జరిగిన వ్యక్తిగత గొడవ మరీ హీన స్థాయికి దిగజారింది. తాము ఉన్నత స్థానంలో ఉన్న అధికారులమని మరిచిపోయి బజార్లో పడి ఇద్దరూ నీచాతి నీచమైన ఆరోపణలు చేసుకుని తమ సర్వీస్ రూల్స్ ని అతిక్రమించారు. ప్రభుత్వం హెచ్చరించినా సరే ఇద్దరు అధికారులు రెచ్చిపోతూనే ఉన్నారు. వారికి అంత ధైర్యం ఎక్కడిది? ప్రభుత్వ హెచ్చరికలను ఎందుకు లెక్క చేయడం లేదని రాజకీయ నాయకులే చిరాకు పడుతున్నారు. వీరి బజారు గొడవ కర్ణాటక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెట్టుకొని ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రూపా అయితే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హెచ్చరించిన తర్వాత కూడా రోహిణి మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. వీరిద్దరూ కర్ణాటకలోనే కాదు బయట రాష్ట్రాల్లో చాలా పాపులర్. ఎందుకంటే ఇద్దరు బెస్ట్ ఆఫీసర్స్గా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు తీసుకున్న వారే. కానీ ఆ తర్వాత అందం, అధికారం, డబ్బు పిచ్చి, పొలిటికల్ లీడర్స్తో సాన్నిహిత్యం, సీనియర్ అధికారులతో స్నేహం కాస్త దారి తప్పినట్లు కనిపిస్తోందని మాజీ సివిల్ సర్వెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సర్వెంట్లుగా ఉండి భయం లేకుండా ఇలా వ్యవహరించిన వారిని ముందు బదిలీ కాదు మొత్తానికే తప్పించాలని కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. కేంద్రం హెచ్చరించే వరకు కర్ణాటక సర్కారు వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వివాదం దిగజారింది. అసలు ఈ పేరున్న అధికారులు ఎవరు, వారి మధ్య గొడవ ఏంటనేది చూద్దాం. ముందుగా రూపా ఐపీఎస్ గురించి తెలుసుకుందాం. ఈమె 2000 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటకలోని దేవనగర్లో పుట్టారు. రూపా తండ్రి జె దివాకర్ రిటైర్డ్ ఇంజనీర్. ఈమె సోదరి 2008 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. రూపా కువెంపు యూనివర్సిటీలో డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్. బెంగళూరు యూనివర్సిటీ నుంచి రూపా ఎంఏ సైకాలజీలో పీజీ పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో ఆల్ ఇండియా 43వ ర్యాంకు సాధించి ఐపీఎస్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఆ బ్యాచ్లో టాప్ 5లో నిలిచారు రూపా. అయితే 2007 నుంచి రూపా వార్తల్లో నిలిచారు. అదే ఏడాది నాటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతి కర్ణాటక వచ్చినప్పుడు హుబ్లీలోని కేసుకు సంబంధించి అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. అలా రూపా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు మరుసటి ఏడాది మాజీ మంత్రి యువగల్ను అరెస్టు చేసిన రూపా అతనితో టచ్లో ఉన్నందుకు డీఎస్పీ మసూద్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటి సైబర్ క్రైమ్ పోలీస్ హెడ్గా పనిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 81 మంది నాయకులు అదనంగా సెక్యూరిటీ సిబ్బందిని వాడుతున్నారని 216 మంది పోలీసులను వెనక్కి తీసుకున్నారు. మాజీ సీఎం దగ్గర అదనంగా ఉన్న 8 ఎస్యూవీలను కూడా వెనక్కి తెప్పించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ దూకుడు హీరోయిజంపై వివాదం కూడా చెలరేగింది. 2017లో ఏకంగా నాటి జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్న సత్యనారాయణరావు మీద సంచలన ఆరోపణలు చేశారు. శశికళ జైల్లో ఉండగా 2 కోట్లు తీసుకొని జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. విజిటింగ్ అవర్స్లో కూడా శశికళ కోసం మార్పు చేశారు. ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేసి ఆమె కోసం ప్రత్యేకమైన భోజనం, వసతి ఇచ్చేందుకు 5 సెల్లులను మార్చారని ఆరోపించారు. అంతేకాదు నాడు హోం మంత్రిత్వ శాఖకు డీజీపీకి నివేదికలు పంపి వివాదాన్ని రేపారు. విచారణలో ఆమె చేసిన ఆరోపణలు నిజమయ్యాయి కూడా. 2016లో ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న రూపా పనితనంలోనే కాదు వివాదాల్లో కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఇక ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి గురించి తెలుసుకుందాం. రోహిణిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామంలోని రుద్రాక్షపల్లి గ్రామం. రోహిణి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి సివిల్స్ కోసం కష్టపడి చదివి 2009లో 43వ ర్యాంకు సాధించారు. ఈమె మొదట తుముకూరులో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. కార్పొరేషన్ భూములను కబ్జాకోరుల నుంచి స్వాధీనం చేసుకొని విశాలమైన రోడ్లను నిర్మించారు. ఆ తర్వాత మాండ్యాలో 2014లో ఒకే ఏడాది 1,00,000 మరుగుదొడ్లు నిర్మించి రికార్డు క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. స్వచ్ఛ భారత్ను సమగ్రంగా అమలు చేసి దేశానికే రోల్ మోడల్ చేశారని కేంద్రం ఆమెను ప్రశంసించి సత్కరించింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే 12 ఏళ్లకు ఒకసారి మహామస్తకాభిషేకం కోసం ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. అయితే నాటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏ మంజు ఆ పనులన్నీ కూడా తన కింద ఉన్న కర్ణాటక రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు కేటాయించారు. కానీ హసన్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న రోహిణి మాత్రం 11,75,00,000 రూపాయలను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు కేటాయించారు. దీంతో ఇద్దరి పంచాయతీ నాటి సీఎం సిద్ధరామయ్య దగ్గరకు చేరింది. బయటకు రాకుండా సీఎం దానిని సర్దేలా చేశారు. కానీ మహామస్తకాభిషేకం ముగియగానే మంత్రి రోహిణిని బదిలీ చేయించారు. దీంతో ఆమె కోసం ప్రజలు, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లో ఆందోళనలు చేశారు. ఇలా మరోసారి వివాదంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పానాగ్తో వివాదం కూడా ఆమెకు చెడ్డ పేరు తెచ్చింది. సమస్యను పరిష్కరించుకోకుండా ఆమె జటిలం చేస్తారని ఉన్నతాధికారులు రోహిణిపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇక నాయకులకైతే ఆమెను చూస్తేనే వణుకు. శిల్పానాగ్తో వివాదం తర్వాత మైసూరు జిల్లా కలెక్టర్ పదవి నుంచి తొలగించి
దేవాదాయ శాఖ కమిషనర్గా బదిలీ చేసింది. ఇదే కాదు, ఆమెకు ఎమ్మెల్యే సారా మహేష్కు కూడా పడేది కాదు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మైసూరు డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు 4 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, ఆమె మీద చర్యలు తీసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ రచ్చ చేశారు. రోహిణిపై చర్యలకు ఆయన అసెంబ్లీలో కూడా డిమాండ్ చేశారు. ఇది కాకుండా పలు అవినీతి ఆరోపణలు కూడా ఆమె మీద వచ్చాయి. మైసూరు డీసీ ఆఫీస్లో హెరిటేజ్ బిల్డింగ్ ను చెడగొట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి వీరిద్దరి స్టోరీ ఇది. మొత్తానికి వీరిద్దరూ కూడా తోపులే, అలాగే వివాదాల్లో కూడా టాప్ లో ఉన్నారు. మరి ఈ ఐఏఎస్ రోహిణికి ఐపీఎస్ రూపకు మధ్య రచ్చ ఎందుకు బజార్కెక్కిందో చూద్దాం. ఫిబ్రవరి 18న రోహిణి ప్రైవేట్ ఫోటోలను, కొన్ని అర్ధనగ్నంగా ఉన్న వాటిని ఫేస్బుక్లో పెట్టి సంచలనం సృష్టించింది ఐపీఎస్ రూప. వెంటనే కొన్నింటిని తొలగించింది కూడా. ఆ తర్వాత తన పోస్ట్లో సంచలన ఆరోపణలు చేసింది. రోహిణి తన భర్తను కూడా బుట్టలో వేసుకోవాలనుకుందని పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఆరోపణల తర్వాత ఓ ఆడియో బయటకొచ్చింది. అందులో రూప దారుణంగా మాట్లాడింది. రూప భర్త పేరు మనీష్ మోడ్గిల్. ఈ మనీష్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఇతను ల్యాండ్ రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు రోహిణి అతన్ని కలిసేదట. ఎందుకంటే రోహిణి భర్త సుధీర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి అతని కోసం ల్యాండ్ వివరాలను తన వ్యాపారం కోసం వాడుకునేందుకు రికార్డులను చూపించమని అడిగేవారట ఈ రోహిణి. ఆమెతో స్నేహం కొద్దీ మనీష్ వివరాలు ఇచ్చేవాడు. అయితే ల్యాండ్ ఎక్కడ కొంటే బాగుంటుంది, వివాదాలు ఎక్కడున్నాయి, సర్వే నంబర్లను సబ్ సర్వే నంబర్లుగా మారుస్తారా అంటూ మనీష్ దగ్గరకు తరచూ వచ్చేదని రూప ఆరోపించింది. రోహిణితో స్నేహం అంటే సంసారం పాడవుతుందని, తన భర్తను వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేయాలని అధికారులను కూడా కోరిందట. ఇదంతా లీక్ ఆడియోలో రూప మాటలుగా వినిపించాయి. అయితే మొదట రూప మీద రోహిణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిద్దరి మధ్య రచ్చ మొదలైంది. అంతేకాదు సిఎస్కు కూడా రోహిణి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేయాలని రోహిణి కోరింది. ఇంటర్నల్గా కొన్ని బయటకు రాకుండానే ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. కానీ నా భర్తను రోహిణి నుంచి కాపాడుకునేందుకు నా పోరాటమని రూప సంచలన ఆరోపణలు చేసింది. రోహిణి కారణంగా ఐఏఎస్ ఆఫీసర్ రవి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఆరోపించింది. కానీ అది సిబిఐ విచారణ తర్వాత వ్యక్తిగత కారణాల వల్లే చనిపోయాడని తేలింది. ఇది కాకుండా రోహిణి వల్ల తమిళనాడులో కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఐఏఎస్ అధికారుల జంట కూడా విడాకులు తీసుకుంది. నా కుటుంబం అలా కాకూడదనే ఇలా చేస్తున్నాను. పలువురి జీవితాలు నాశనమయ్యేందుకు కారణమవుతున్న మహిళను నిలదీయక తప్పదని ఏకంగా రోహిణి క్యారెక్టర్ను దెబ్బతీసేలా నీచమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు రోహిణి గత 2 ఏళ్లలో 3 మగ ఐఏఎస్ అధికారులకు తన వ్యక్తిగత ఫోటోలను పంపింది. వాళ్ళు నాకు పంపారంటూ. కానీ వీటికి రోహిణి కౌంటర్ ఇచ్చింది. అవి నా వాట్సాప్ నుంచి ఫేస్బుక్ వరకు నేను నా పర్సనల్గా పెట్టుకున్న ఫోటోలనే స్క్రీన్ షాట్స్ తీసి మరీ పెట్టిందని రోహిణి ఆరోపించింది. అయితే రూప మాత్రం ప్రతిసారి రోహిణి క్యారెక్టర్ను తక్కువ చేసి ఆమె స్థాయిని దిగజార్చేలా ఫోటోలు పెట్టి కామెంట్స్ చేస్తూ హింసిస్తూనే ఉంది. రూప చేసిన అత్యంత హేయమైన ఆరోపణ ఫోటోలు. సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి తన వ్యక్తిగత ఫోటోలను మగ ఐఏఎస్ వారితో పంచుకుంది. ఇది నిబంధనల అతిక్రమణ కాబట్టి రోహిణిపై చర్యలు తీసుకోవాలి. అంతేకాదు మగవారితో వ్యక్తిగత ఫోటోలను పంచుకోవడంలో అర్థం ఏంటని రూప నిలదీసింది. దీనికి రోహిణి కౌంటర్ ఇచ్చింది. నీకు దమ్ముంటే ఎవరికి పంపానో పేర్లు చెప్పు, నా ఫోటోల స్క్రీన్ షాట్స్ తీసి అవి నేనే పంపానడం పద్ధతి కాదని హెచ్చరించింది. దానికి విచారణ చేసే ఏజెన్సీ వస్తే ఆధారాలు ఇస్తానంది రూప. అంతేకాదు తనపై ఆరోపణలు చేసినందుకు ₹1 కోటి పరువు నష్టం దావా కూడా వేసింది. అయితే సారా మహేష్ ను ప్రత్యేకంగా ఎందుకు కలిశావు? మీరిద్దరూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ రాజీ చేసుకుని కేసులు మాఫీ చేసుకుంటున్నారా అంటూ సారా మహేష్ రోహిణిలు కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటోను రిలీజ్ చేశారు రూప. అయితే ఈ ఆరోపణలను రోహిణి ఖండించింది. లీగల్గా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. అవినీతి ఆరోపణలపై విచారణకు కూడా సిద్ధమంది. కానీ ముందు తన క్యారెక్టర్ను దెబ్బతీసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటున్నారు రోహిణి. ఈ మేరకు పరువు నష్టం దావా కూడా వేశారు. ఇటు రూప కూడా విచారణ చేస్తే ఆధారాలన్నీ ఇస్తాను. తిరుపతిలో కర్ణాటక భవన్ నిర్మాణంలో జరిగిన అవినీతి నుంచి ఇంటి కోసం 6 లక్షల తలుపులు చేయించావు, జర్మనీ నుంచి ఇంటీరియర్ మెటీరియల్ తెప్పించావు, వీటన్నిటికీ డబ్బంతా ఎక్కడి నుంచి నీకు వస్తోంది, నీ అవినీతికి మద్దతిచ్చే అధికారులెవరు, నిన్ను ఎవరు కాపాడుతున్నారో కూడా బయటపడాలని నిప్పులు చెరిగింది రూప. మొత్తానికి హోరాహోరీ యుద్ధం జరిగింది. వీరి గొడవ ఎంత జరుగుతున్నా కూడా కర్ణాటక సర్కార్ ఆపలేకపోయింది. దీంతో ప్రధాని కార్యాలయం కర్ణాటక సర్కారును హెచ్చరించింది. రోడ్డు మీద పడి సామాన్య జనం కంటే హీనంగా ఇద్దరు సీనియర్ అధికారులు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నారు? సివిల్ సర్వీసెస్ పరువు తీస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అనడంతో రాష్ట్ర హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర ఇద్దరిని హెచ్చరించారు. మీ ప్రవర్తన చండాలంగా ఉంది. కుళాయిల దగ్గర కూడా మహిళలు ఇలా కొట్టుకోరు. బాధ్యతలను మరచి ప్రవర్తిస్తారా? మీ మీద నిబంధనల ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఆ వెంటనే సిఎస్ పిలిచి ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చారు.
బయటపడి మీడియా దగ్గర తిట్టుకుంటే పరిణామాలుంటాయి, సోషల్ మీడియాకు ఎక్కొద్దని రోహిణి రూపను హెచ్చరించారు. అంతేకాదు ఇద్దరికి ఎలాంటి పోస్టింగులు లేకుండా వెంటనే విధుల్లో నుంచి తప్పించారు. అంతేకాదు రూప భర్త మనీష్ కూడా బదిలీ కావాల్సి వచ్చింది. కాకపోతే అతను ఇంకా మంచి పదవులకు వెళ్లారు. సీఎస్ హెచ్చరించిన రూప తగ్గకపోవడంతో కోర్టుకెళ్ళింది రోహిణి. దీంతో ఆమెను మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో రూప కాస్త వెనక్కి తగ్గింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం రూపా రోహిణులపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. అవి ఎలా ఉంటాయి, ఇద్దరు విచారణ కమిటీ దగ్గర ఎలాంటి సమాధానాలు చెబుతారనేది కూడా వారి భవితవ్యం ఆధారపడి ఉంది. వాస్తవానికి సివిల్ సర్వెంట్స్ అంటే ఎంతో ఒబీడియంట్ గా ఉండాలి, సమాజంలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి. అది వారి ఫస్ట్ అండ్ లాస్ట్ రూల్. కానీ బేసిక్ రూల్ నే ఇద్దరు అతిక్రమించి తోటి అధికారులకు ప్రభుత్వానికి ఇద్దరు తలనొప్పిగా మారి బురద చల్లుకున్నారు. అయితే వీరి మీద తీవ్రమైన చర్యలు ఉంటేనే భవిష్యత్తులో మరోసారి మరో రాష్ట్రంలో సివిల్ సర్వెంట్స్ భయపడతారని, అలాంటి యాక్షన్ తీసుకోవాలని సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. జనం సొమ్ముతో అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ బజారున పడి తిట్టుకుంటారా అంటూ సీరియస్ అవుతున్నారు. ఏది ఏమైనా రోహిణి రూపలు సివిల్ సర్వీసెస్ కి మచ్చ తెచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు ప్రజలు. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.